వీరు వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం? మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏమంత ఆనందం ఏంటి? అందులో గౌరవం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది మా సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలుడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు. ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తిరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత, నాకు బట్టలు కప్పితే నేను అమ్ముడిపోయినట్లా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడి న్యాయం? కొన్ని విషయాలు మాట్లాడుకుని నేను ముగిస్తాను. తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి. ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను. ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి, ఏంటి దీని కథ అన్నది. ఇది ఒక దళిత్ స్ట్రగుల్. ఇక్కడ నగ్నంగా ప్రజలు ఆరాధించేవారు. చంద్రగుట్టి అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది 1980లో. 1800 కాదు, 1986 గురించి మాట్లాడుతున్నాను. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ఒకటి వేశారు హైకోర్టులో. ఏమని వేశారు అని అంటే, ఇక్కడ ఏదైతే నగ్నంగా ఆరాధన చేస్తున్నారో ఫలానా ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి దళిత జోగిని వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నాను. వెళ్ళి ఏదైతే ఆరాధన చేస్తున్నారో అది తప్పు, అది దీనికి వ్యతిరేకము అని చెప్పినప్పుడు అప్పటికి ఈ బిల్ వేసింది ఆమె కార్మికాయల్ గారు పనిచేసిన సమయంలోనే, చాలా పాతకాలంలోనే బిల్ వేశారు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే విక్టోరియా రాణి యొక్క గవర్నమెంట్, బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ బిల్ వేస్తే వాళ్ళు అన్నారు, అయ్యో మీరు బిల్లు వేస్తున్నారు, ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా బిల్లు వేస్తే, అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా బిల్లు వేస్తే అది బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా బిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు. వీరు వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం? మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏమంత ఆనందం ఏంటి? అందులో గౌరవం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది మా సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలుడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు. ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తిరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత, నాకు బట్టలు కప్పితే నేను అమ్ముడిపోయినట్లా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడి న్యాయం? బట్టలు లేకుండా నువ్వు డాన్స్ వేయాలి, అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ. నువ్వు బట్టలు లేకుండా నేను చెప్పిన పద్యాలు వల్లించాలి అని చెప్పింది ఈ కులం. ఆ కులం ఈరోజు సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు, మేము దేవుని పిల్లలం, మేము బట్టలు ఇప్పుకొని నాట్యం చేసే వాళ్ళం కాదు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు, ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉండే బైబిల్ పట్టుకుని అన్నారు, ఇది వచ్చిందయ్యా మా చేతికి, మాకు అక్కర్లేదు డాన్స్ అన్నారు. ఇది వచ్చిందయ్యా మా చేతికి, మీ కింద మేమేంది డాన్స్ చేసేది అన్నారు. ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయడానికి. ఈ పుస్తకం మా చేతికి వచ్చింది, మేమేం ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయము, మేమేం పెద్దగా జబ్బలు సరిచేదేమి లేదు. మాకు ఇదిగో ఈ గ్రంథం వచ్చింది, నల్ల పుస్తకం అని ఎగతాళి చేస్తున్నావు కదా, ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీని ఇచ్చింది. ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది. ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మగౌరవాన్ని నేర్పింది. ఈరోజు జోగులాంబ అని గొప్పగా మాట్లాడుతున్నావు, కానీ దాని వెనుకున్నటువంటి ఒక పురాణం చెప్తాను చూడండి, భలే ఉంటుంది. మరి జమదగ్ని గారు, ఆయన భార్య ఉంటారు, ఆయనకు పరశురాముడు ఒక కుమారుడు, ఉన్న 3 కుమారుల్లో ఒకడు. జమదగ్ని గారి భార్య అయినటువంటి రేణుక గారు ప్రతిరోజు పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చేవారు. ఒకరోజు గంధర్వులు వస్తే వాళ్ళ మాయలో పడిపోయింది అని అనుకుని జమదగ్ని ఏమంటాడంటే, ఈ రేణుకను చంపేరా అని అంటాడు. 3 పిల్లల్లో ఒకడైనటువంటి పరశురాముడు, సరే నాన్న నేను చేస్తాను అని చెప్పి ఆమె తల నరికేస్తాడు. ఆమె తల నరికేసిన సమయంలో, సరే నా కొడుకు నా మాట విన్నాడని చెప్పి నేను నీకు వరాలు ఇస్తాను, చెప్పరా ఏం కావాలో అని అంటే, మా అమ్మ తిరిగి రావాలి అని అంటాడు. మీ అమ్మని తిరిగి రావాలి అని అంటే, మరి తలకాయ తీసుకొని వచ్చావు కదా, మొండెం ఏది అని అంటే, సరే నేను మొండెం తీసుకొని వచ్చిస్తాను నీకు అని చెప్పి ఒక శూద్ర జాతి స్త్రీ, ఒక అస్పృశ్యురాలు, దాసులు, దస్యులు, మ్లేచ్చులు అని ఎవరినైతే పిలిచారో, నల్లగా ఉంటారు, ఇంత బండగా ఉంటారు అని ఎవరినైతే పిలిచారో, ఒక అమ్మాయి, ఒక స్త్రీ అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటే వెళ్ళి దాన్ని తల నరకరా అని అంటే తల నరికాడు. అదే ఈ ఎల్లమ్మ. ఆ తల నరికి తీసుకొని వచ్చి రేణుక తల తీసుకెళ్లి ఆమెకు పెట్టి, ఆ సమయంలో ఆమె బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె పరిగెట్టినప్పుడు రేణుక ఈ భూమి చీల్చబడి ఆమెను మింగేస్తుంది. అలా నగ్నంగా పరిగెడితే భూమి మమ్మల్ని తీసుకుంటుందిరా అని చెవులలో రింగులు తిరిగేట్లుగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు. కాబట్టి బట్టలిప్పిపోయి మనము ఆరాధన చేస్తే మనము స్వీకరింపబడతాం అని నేర్పించారు. అది దీని వెనుకున్నటువంటి పుక్కిటి పురాణం. కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు? నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అన్నారు. నువ్వు దేవుడు తన పోలికలో నిన్ను చేసుకున్నాడు అని చెప్పారు. నీకు బ్రతికే హక్కు ఉందని చెప్పారు. నువ్వు బట్టలు కట్టుకునే హక్కు ఉందని చెప్పారు.
నువ్వు వాళ్ళ ముందు నాట్యం చేయక్కర్లేదు అని అన్నారు. వాళ్ళ ముందు నాట్యం చేసి నీ ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు అని అన్నారు. వారికి బట్టలు కప్పారు. అలాంటి దేవుడు వద్దు నాకని ఎందుకంటా నేను? తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్య స్థాపన అంటే బైబిల్ పట్టుకొని 2-3 మాటలు చెప్పటం కాదు. దేవుని రాజ్య స్థాపన అంటే ఇలాంటి సోషల్ ఈవిల్స్కి వ్యతిరేకంగా పోరాడగలగటం. హామీ కార్మికాయలు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు మన కోసం పోరాడారు. కాబట్టి మన స్త్రీలు పై వస్త్రం ధరించుకుంటున్నారు, మన స్త్రీలు సరిగ్గా బట్టలు కట్టుకుంటున్నారు. కేరళలో అదే ప్రాంతం, అదే వివక్ష. మదురై ప్రాంతంలో అదే వివక్ష. పై వస్త్రం ధరిస్తే చనులు కోసినటువంటి, స్తనాలు కోసినటువంటి చరిత్ర ఈ దేశంలో లేదా అని ప్రశ్నించండి. బట్టలు తీయడం నీ సంస్కృతి అయితే బట్టలు కప్పడం మా సంస్కృతి. బట్టలు కప్పే సంస్కృతి తప్పు అయితే తప్పే చేస్తామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ జోగిని వ్యవస్థ అన్నది తమిళనాడులో దేవరాడియార్ అని పిలిచారు. అలాగే ట్రావెన్కోర్ ప్రాంతంలో కుడిక్కార్లు అని పిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దోగములు, సానిలు అని పిలిచారు. కన్నడ స్పీకింగ్ ప్రాంతంలో బసవిలు అని పిలిచారు. గోవా ప్రాంతంలో భావనిలు, భవినీలు అని పిలిచారు. మహారాష్ట్ర ప్రాంతంలో జోగతీలు, జోగితినీలు, జోగినీలు అని పిలిచారు. ఈ వ్యవస్థ ఆన్ పేపర్ మీద ఈ రోజు లేదు, కానీ ఈ రోజుకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రోజుకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ నల్ల పుస్తకం ఇంకా అందరి చేతిలోకి వెళ్ళలేదు. మా పితరులు ఏదో చేశారు, మా పితరులు ఏదో చేశారు, మా పితరులు ఏదో చేశారు అని చెప్పుకోవడం కోసం ఇండాలజీ ప్రోగ్రాం కాదు. మనం ఏం చేయాలి అన్నది ఆలోచించడం కోసం ఇండాలజీ ప్రోగ్రాం. ఈరోజు మనకున్నటువంటి అడ్వర్సరీస్ మనం చూస్తే, మనకు వ్యతిరేకంగా వస్తున్న భావజాలాలు చూస్తే, పొలిటికల్గా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ మనల్ని కుదించేయాలి అన్నటువంటి ప్రణాళిక ఉంది. అది నిజం. కానీ మిషనరీ వ్యవస్థ ఈ దేశానికి వచ్చినప్పుడు అంతకంటే భయంకరంగా ఉండేది. అయినా కానీ వారు పోరాడారు. అయినా కానీ వారు ప్రాణాలు సైతం తెగించి పోరాడారు. కనుకనే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. కనుకనే ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం. కనుకనే ఈరోజు దాన్ని ఏమంటారు, వెలివేయబడిన ప్రతి జాతి, శూద్ర జాతి అనండి, లేకపోతే అస్పృశ్యులనండి, లేకపోతే వనవాసులనండి, ఈ 3 తెగలకు సంబంధించిన ఎవరైనా సరే ఈరోజు చదువుకుని పైకి వస్తున్నారు. ఈరోజు రాజ్యాధికారం వైపుకు వెళుతున్నారు అని అంటే అది కేవలం మిషనరీ పరిచర్య యొక్క ప్రతిఫలం అని నేను మీకు తెలియజేస్తున్నాను.